హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లెగ్స్ వెంటనే ఫస్ట్ చెనా ఉడకబెట్టేసాను. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టేశాను. ఉడికిపోయింది. వాళ్ళకి వేసి ఇచ్చేస్తే తింటారు. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడిగేసి కొంచెం సాల్ట్ వేసేసి పెట్టనమాట. సాల్ట్ వేసేసి కొంచెంసేపు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెను మెత్తగా ఉంటుంది. చూడండి, చికెన్ ఒక్కోసారి గట్టిగా ఉంటుంది కదా, ముక్క సాగుతున్నట్టు. అలా కాకుండా సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల మెత్తగా ఉంటుంది. ఒక చుక్క నీళ్ళు లేకుండా చికెన్ కర్రీ చేస్తాను నేను ఈరోజు. ఫస్ట్ అయితే కడాయి పెట్టాను, కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ కూడా చాలా తగ్గించాను, చాలా ఆయిల్ వేసేసేదాన్ని నేను. అది వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాను. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా ఎర్రగా మగ్గాక కొంచెం జీడిపప్పు ఉంది, ఎంతో లేదు, కొద్దిగా జీడిపప్పు ఉంది, అదైతే వేసేస్తున్నాను ఇందులోని. ఫస్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత మనం చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసి అది ఒక 10 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. క్యాషూ నట్స్ కూడా కొద్దిగా ఉంటే వేసాను, అవే ఉన్నాయో వేసాను. నానబెట్టుకున్న చికెన్ అయితే కొంచెం వాటర్ అంతా తీసేసి ఇవి కూడా బాగా మగ్గిపోయాక చికెన్ వేసేసుకోవాలి ఇందులోని. మా హస్బెండ్ ఏం చేశారంటే పెద్ద పీసులు కొట్టి తీసుకొచ్చారు. ఇంకా ఆయన ఏం తినట్లేదు, పిల్లల కోసం నా కోసమే. ఇంకా నా కోసం మీరు మానేయడం ఎందుకు అనేసి ఇంకా మా గురించి తీసుకొస్తున్నారన్నమాట. మేము ముగ్గురం తింటాము. పెద్ద పీసులు తీసుకొచ్చేసారు. ఇంకా నేను అవి అలాగే వండేస్తున్నాను అనమాట. చికెన్ అయితే బాగా మగ్గాలి. ఈ చికెన్ ముక్కలు వేసేసాక మూత పెట్టేసామనుకో బాగా మగ్గుతుంది. మనకి వాటర్ మనం ఏం వేయనవసరం లేదు. ఈ చికెన్లో వచ్చిన వాటర్తోనే నేను చికెన్ కర్రీ చేస్తాను. అసలు నీళ్ళు వేయకుండా నేను చికెన్ కర్రీ చేశాను ఫస్ట్ టైము. ఏంటంటే ఈ సాల్ట్లో నానబెట్టితే వండితే మెత్తగా ఉంటుందని తెలుసు, కానీ నీళ్ళు వేయకుండా కూడా మెత్తగా ఉంది కర్రీ. చాలా బాగుంది కర్రీ అయితే. టమాటాలు అయితే వేసుకున్నాను. ఒక చిన్న సైజు టమాటాలు, 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. గ్రేవీ కూడా బాగా వచ్చింది ఈ టమాటాలు వేయడం వల్ల, అందుకనే 2 టమాటాలు వేసాను. ఇవి కూడా బాగా మగ్గాక ఇందులో మూత పెట్టేయగానే చాలా వాటర్ ఫామ్ అవుతుంది. మనం ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, మూత పెట్టేస్తాను, బాగా మగ్గుతుంది. అయితే మా హస్బెండ్ గురించి పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రోజు నుంచి ఒక 2 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి, సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు మనకి. ఇదైతే బాగా మగ్గిపోయింది. కొంచెం మళ్ళీ అటు ఇటు కదిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాను. ఇంకా వాటర్ ఫామ్ అయ్యాక అప్పుడు కారం అది వేసుకోవచ్చు. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఈ ఉప్పు కారం వేయకుండానే చికెన్ అంతా మగ్గిపోతుంది. చూసారు వాటర్ ఎలా ఫామ్ అయిందో. ఆ తర్వాత కారము ఉప్పు వేసుకున్నాను. దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి. ఫస్ట్ అయితే ధనియాల పొడి వేస్తాను. వేసాక కూర కట్టేసి ముందు కొత్తిమీర, చికెన్ మసాలా వేస్తాను. ఫస్ట్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను, దీంతోనే ఉడుకుతుంది. తర్వాత మసాలాలు కూడా చాలా తగ్గించేసాను. చికెన్ మసాలా కూడా కొద్దిగానే వేస్తాను, ఎక్కువ వేయను. చూసారా వాటర్ వేయకపోయినా వాటర్ ఎలా ఉందో, ఈ వాటర్తోనే మనకి కర్రీ అయిపోతుంది. ఎందుకంటే పక్కన మనకి పప్పు టమాటా ఉంటుంది కాబట్టి ఇలా చాలు. మరి ఎక్కువ గ్రేవీలాగా ఇష్టం ఉండదు, ఫ్రైలాగా ఇష్టం. ఇంకా అందుకని చెప్పి వాటర్ వేయకుండా అందులో వచ్చిన వాటర్తోనే నేను కర్రీ అయితే చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా ఉంది, అది కూడా వేస్తాను. ఎక్కువైతే వేయట్లేదు, ఎందుకంటే స్పైసీగా తినట్లేదు. చిన్నాల చాలా స్పైసీ తినేవాళ్ళం, స్పైసీ కొంచెం తగ్గించమాట. కూర అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే కూర అయిపోయినట్టే. అదన్నమాట మన చికెన్ కర్రీ అయితే. ఎలా ఉంది? మీరు కూడా ఒకసారి చికెన్ తీసుకురాగానే సాల్ట్ కడిగేసాక సాల్ట్ వేసి కొద్దిగా ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఒక ½ అన్ అవర్ అలా పెట్టేసుకున్నా కూడా సాల్ట్ వేసి చాలా బాగుంటుంది. మనం ముక్క అయితే చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. కూర అయితే అయిపోయింది, చికెన్ ఫ్రై.
ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చేటట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చికెన్ సాల్ట్ వేసి నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.